ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఉంది కాబట్టి అంత డిస్టర్బ్డ్గా మారిపోయింది. ప్రవర్తనలో మార్పు రావడానికి, ఆ బిహేవియర్ ఎంటైర్గా మారిపోవడానికి కారణం, అలాగే తిండి కూడా తినకుండా అది అలాగే శుష్కించిపోవడానికి కారణాలు కూడా ఇవిగానే నేను భావిస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సీరియస్ థింగ్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్. అది ఆ పెంపుడు జంతువు కూడా చూసింది, దాని యొక్క దృష్టిలో ఉన్నట్టు నేను భావిస్తున్నాను. కాబట్టి తట్టుకోలేనటువంటి ఆ మూగ ప్రాణాలు కూడా విడిచేసింది. మరి ఇక కిడ్నాప్లో రకరకాల వ్యవహారాలు మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అదేంటి అంటే, సంచార జాతుల వాళ్ళు ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా తిరిగారు. కొన్ని వాళ్ళ పనుల మీద ఇటు వస్తుంటారు. మరి వాళ్ళు ముఖ్యంగా ఏ ఏరియా నుంచి వస్తారు అంటే, వాళ్ళు ఇప్పుడు మనకు ఉత్తరాంధ్ర, హయ్యర్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరాంధ్ర, మోస్ట్లీ ఫ్రమ్ ఒడిషా అండ్ బెంగాల్. ఇప్పుడు ఈ వీళ్ళందరిలో కూడా మ్యాక్సిమం ఒడిషా నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ అని చెప్తున్నారు. మరి సంచార జాతుల విషయం వచ్చినప్పుడే చాలామంది చాలా రకాలుగా భావించారు. ఎందువల్ల అంటే, ఈనాటికి కూడా ఈస్ట్ కోస్ట్లో, అలాగే కొన్ని రిమోట్ ఏరియాస్లో, ఇప్పుడు ఒడిషా కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, అక్కడ బలి అనేటువంటి ఒక సంప్రదాయం ఉంది. కాబట్టి క్షుద్ర పూజలు, వామాచారం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ప్రాబబ్లీ ఇటువంటిది ఏదైనా జరిగి ఉండవచ్చా? ఎందువల్ల అంటే, పాప అమావాస్యకు ముందు అదృశ్యమయ్యారు. కాబట్టి కిడ్నాప్ విత్ సచ్ ఇంటెన్షన్ ఏదైనా ఉందా అని కూడా, అంటే జనరలీ వీ డోంట్ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్. ఇప్పుడు దాన్ని సూపర్స్టిషన్గా, ఇంకొకటి బ్లాక్ మ్యాజిక్ను కూడా అంగీకరించాం. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం అవుట్ ఆఫ్ ఫోకస్గా పెట్టాలి. కానీ ఇప్పుడు మిస్ అయ్యి 12 days అయినా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మనం ఈ కోణాన్ని కూడా చూడాల్సి వస్తుంది. మరి అలా ఏమైనా జరిగింటుందా? మరి అలా జరిగినా కూడా ఇక్కడి నుంచి పాపను వేరే ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఇంత నిఘా ఉంది, సీసీ కెమెరా నెట్వర్క్ ఉంది. అలాగే ప్లేస్ టు ప్లేస్ కూడా ఇప్పుడు మనం ఈ పాప మిస్ అయిన వెంటనే కూడా ఒక అలర్ట్నెస్ వచ్చింది. మరి ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇక్కడి నుంచి మన ఏపీ బార్డర్ దాటి ఒడిషాకి వెళ్ళాలంటే కూడా దట్స్ నాట్ సో ఈజీ. లేదా మౌంటైనస్ రూట్ తీసుకున్నారంటే కూడా అది కూడా అంత సులభం కాదు. ఎక్కడో ఒక పాయింట్లో ఖచ్చితంగా ట్రేస్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా చాలా మనకు ఒక పాసిబిలిటీగా మిగిలిపోయిందే కానీ కన్క్లూసివ్గా అదే అని మనం చెప్పే అవకాశాలు కూడా లేవు. మరి వీటన్నిటి మధ్య ఈ మధ్యలోనే ఒక సంచలనం కూడా అయింది. అస్ట్రాలజర్స్ కూడా ఈ యొక్క ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆ పాప యొక్క గ్రహస్థితిని మేము గుణించాం, దాన్ని క్యాల్కులేట్ చేసాం. దాని ప్రకారం ఆమె ప్లానటరీ పొజిషన్ కూడా ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మరణించే అవకాశాలు తక్కువ అని కూడా చెప్తున్నారు. అలా